నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డిఆర్స్ అండ్ డీసీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనకి వన్ బిలో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజియెస్ట్ చాప్టర్ అనే చెప్పచ్చు ఇది. ఓకే, దీంట్లో మనకి 7 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. మనకి చాలా ఈజీ చాప్టర్ అని చెప్పచ్చు. ఈ వీడియోలో మనము ఆల్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనకి 5 to 6 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఆ గన్ షాట్ క్వశ్చన్స్ అవి అయితే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డైరెక్షన్ క్వశ్చన్స్ సాటిస్ఫై ద గివెన్ ఈక్వేషన్స్. ఓకే, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అయితే రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఆర్ ద గివెన్ ఈక్వేషన్స్? ఒకటి ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకొకటి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. నేనేం చేస్తాను, ఫ్రమ్ వన్ నేను ఎల్ఎన్ సింప్లిఫై చేసుకుంటా. ఓకే, ఈ 2 టర్మ్స్ని ఈ సైడ్ పంపిస్తే మనకి ఏమవుతుంది, ఇది మైనస్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. దీన్ని నేను మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ ఎం ప్లస్ ఎన్ అని రాసుకోవచ్చు. కరెక్టా? ఓకే, సబ్స్టిట్యూట్ ఎల్ ఇన్ 2. ఓకే, 2లో పుట్ చేయండి. మనకి ఏమవుతుంది, ఇది మైనస్ ఎం ప్లస్ ఎన్, ఓకే, హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. తర్వాత మైనస్ స్క్వేర్ ఏమవుతుంది, మనకి పాజిటివ్ అవుతుంది. తర్వాత ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2mn. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, మనకి అది అప్లై చేసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఎం స్క్వేర్ మనకి ఏమవుతుంది, 2m స్క్వేర్ అవుతుంది ప్లస్ 2mn ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుండి 2m కామన్ తీసుకోవచ్చా? కామన్ తీస్తే ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, తర్వాత ఈ 2 అనేది డివైడ్ అవుతుంది మనకి. ఓకే, మనకి ఫైనల్గా ఎం ఈజ్ ఈక్వల్ టు 0, ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 2 టర్మ్స్ అయితే మనకు వస్తాయి. ఓకే, ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్. ఓకే, మనకి 2 టర్మ్స్ అయితే ఉంటాయి మనకి. ఇప్పుడు 2 కేసెస్ అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేస్ 1 ఏంటంటే పుట్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, 1లో ఎం ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే మనకి ఎల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎం దగ్గర 0 పుట్ చేయండి. ఎం దగ్గర 0 పుట్ చేస్తే మనకి ఏమవుతుంది, మైనస్ ఎన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి మనం, నౌ ఎల్ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్ తీసుకోండి. ఎల్ వాల్యూ ఎంత మనకి, మైనస్ ఎన్ కదా, ఇక్కడ పుట్ చేయండి. మైనస్ ఎన్ ఈజ్ టు ఎం ఎంత మనకి 0, ఎన్ ఉంది. అంటే ఎన్ క్యాన్సిల్ అయితే మనకి -1 ఈజ్ టు 0 ఈజ్ టు 1 వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎన్ అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ మనకి 0 ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, అందువల్ల ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకు కావాల్సింది 0 ఇంటూ ఎన్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బికాజ్ 0 ఇంటూ ఎన్ అంటే ఏంటి, 0నే కదా, అందువల్ల మనకి ప్రాబ్లం లేదు. ఓకే, ఇది క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు మనకి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ 1 ఎలా వస్తుంది, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదేమవుతుంది, మనకి -1, 0, 1. ఓకే, కేస్ 2 మనకి కేస్ 2 ఉంది కదా, ఏముంది, పుట్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్. సెకండ్ వన్ ఇది ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్. దీన్ని సేమ్ ఈక్వేషన్ 1లో పుట్ చేయండి. 1లో పుట్ చేస్తే మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఉంది కదా, మనకి మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది, 0 వస్తుంది. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎల్ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్ తీసుకుంటే ఎల్ వాల్యూ 0, ఎం వాల్యూ -n. ఓకే,
ఓకే, ఎన్ క్యాన్సిల్ అయితే 0:-1:1 వస్తుంది. ఓకే, మనకి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ 2 ఏమైతుంది మనకి 0, -1, 1. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా. ఓకే, యాంగిల్ బిట్వీన్ థీటా ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ the lines, then cos theta is equal to mod of a1 a2 plus b1 b2 plus c1 c2 all divided by square root of a1 square plus b1 square plus c1 square root of a2 square plus b2 square plus c2 square. ఇదైతే మనకి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ఇది వచ్చి మనకి a2 b2 c2, ఇది వచ్చి మనకి a1 b1 c1. ఓకే, దీంట్లో పుట్ చేయండి. a1 ఇంటూ a2 ఏమవుతుంది 0. ఓకే, ఇది మనకి ఇది 0 ప్లస్ b1 ఇంటూ b2 చూడండి 0 ఇంటూ -1, అగైన్ దిస్ ఇస్ 0 ప్లస్ c1 ఇంటూ c2 1 ఇంటూ 1 1. ఓకే, దట్ ఈస్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ అంటే మనకి -1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, ప్లస్ b1 స్క్వేర్ అంటే 0, c1 స్క్వేర్ అంటే 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి a2 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ 0 ప్లస్ b2 స్క్వేర్ -1 స్క్వేర్ 1 ప్లస్ 1 స్క్వేర్ 1. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేయండి. ఏమవుతుంది 1 mod of square root of 2, ఇక్కడ కూడా square root of 2. మనకి ఫైనల్గా ఇది ఏమవుతుంది మనకి 1 square root of 2 whole square ఏమవుతుంది 1/2 అవుతుంది. ఇది cos theta is equal to cos inverse 1/2. ఓకే, దట్ ఈస్ cos inverse cos 6, మనకి ఇది cos 60 డిగ్రీ. cos క్యాన్సల్ అయితే theta is equal to ఏమవుతుంది మనకి 60 డిగ్రీ. ఓకే, ఇదైతే క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డైరెక్షన్ క్వశ్చన్ సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసామో అలాగే సాల్వ్ చేయాలి. ఓకే, ఇచ్చిన గివెన్ ఈక్వేషన్స్ అయితే రాసుకోండి. గివెన్ 2l 3l ప్లస్ m ప్లస్ 5n ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 6mn మైనస్ 2nl ప్లస్ 5lm ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫ్రమ్ 1 నుండి mని సింప్లిఫై చేసుకుంటా. ఓకే, mని ఇక్కడే పెట్టుకొని రిమైనింగ్ టర్మ్స్ ఆ సైడ్ పంపితే ఏమవుతుంది మనకి ఇది -3l మైనస్ 5n అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే సబ్స్టిట్యూట్ m ఇన్ 2లో పుట్ చేయండి. మనకి ఇదేమవుతుంది c టైమ్స్ ఆఫ్ -3l minus 5n into n minus 2nl plus 5l m ఎంత -3l minus 5n ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు 6n అని ఇన్సైడ్ ప్రతి ఒక్క టర్మ్కి మల్టిప్లై చేసుకోండి. మనకి ఏమవుతుంది -6 3s 18 l ఇంటూ n. ఓకే, బికాస్ బయట 6 ఉంది n ఉంది బయట. ఓకే, ఇది కూడా మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. 6 ఇంటూ 5 30 n ఇంటూ n స్క్వేర్ మైనస్ 30n స్క్వేర్. ఇక్కడ మైనస్ 2nl. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ 5 3s 15l స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 5ln ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ -18ln. ఓకే, -2ln మనకి -20ln అవుతుంది, -25ln అవుతుంది. ఓకే, మనకి ఇది ఓకే ఇది మనకి 5 5s 25 ఇది. ఓకే, 5 5s 25 అంటే మనకి ఇది 45ln అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది ఎంత అయితే ఇది మనకి -15l స్క్వేర్ -30n స్క్వేర్ తర్వాత -45
ln ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తం దాంట్లోనూ మనము ఈ మొత్తం దాంట్లో -15 కామన్ తీసుకోవచ్చా? కామన్ తీసుకుంటే L² ప్లస్ ఇది 2 అవుతుంది, 2n² తర్వాత ప్లస్ 3ln ఈక్వల్ టు 0. ఓకే, ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే L² ప్లస్ 2n² ప్లస్ 3ln ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీంట్లో ఇక్కడ చూడండి, దీన్ని నేను 2n² నేను ఎలా రాస్తానంటే L² ప్లస్ 3ln. ఇక్కడ చూడండి, ఈ 3ln మనం ఎలా రాసుకోవచ్చు అంటే ln ప్లస్ 2ln అని రాసుకోవచ్చా? ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో ఉండి ఎల్ కామన్ తీసుకుంటే ఎల్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఎన్ వస్తుంది. ఈ రెండిట్లో నుండి 2n కామన్ తీసాను అనుకోండి, ఎల్ ప్లస్ ఎన్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మనకి ఎల్ ప్లస్ 2n అండ్ ఎల్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ అయితే వస్తుంది. ఒకటి ఎల్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎల్ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు -n, ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు -2n వస్తుంది. ఓకే, ఇక్కడ 2 కేసెస్. కేస్ 1 ఏంటి మనకి? పుట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు -n ఇన్ 1. ఓకే, మనకి m ఏమవుతుంది? 1లో పుట్ చేయండి. ఈక్వేషన్ 1లో పుట్ చేస్తే ఎల్ మనకి -n పుట్ చేసాం అనుకో, ఎల్ ప్లస్లో -n. ఓకే, -n పుట్ చేస్తే మనకి ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు -3 టైమ్స్ ఆఫ్ -2n -5n ఉంది. ఇది మనకి 6n - 5n దట్ ఈజ్ ఈక్వల్ టు n వస్తుంది. ఓకే, దేర్ఫోర్ m వాల్యూ ఎంత? n. ఓకే, ఇప్పుడు నౌ l ఈజ్ టు m ఈజ్ టు n ఏమవుతుంది మనకి? l ఎంత? -n. ఓకే, m ఎంత మనకి? n. దట్ మీన్స్ n క్యాన్సిల్ అయితే -1 ఈజ్ టు 1 ఈజ్ టు 1. అంటే మనకి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదేమొస్తుంది? మనకి 1, ఇది -2n వస్తుంది అనుకుంటా, ఐ థింక్. ఓకే, వెయిట్ ఇది మనం కొంచెం రాంగ్ చేసినట్టున్నాం. మైనస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు -n పుట్ చేసాం అనుకో, మైనస్ ప్లస్ 3n వస్తుంది. 3n -5n అంటే ఇది -2n వస్తుంది. ఓకే, అంటే ఇది ఇప్పుడు ఎల్ వాల్యూ -n, ఎమ్ వాల్యూ -2n, n క్యాన్సిల్ అయితే ఇది -2 అవుతుంది. అంటే -2, -1 అదర్వైజ్. ఓకే, -1, -2, 1 వస్తుంది. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 మనకి ఏమవుతుంది? పుట్ m ఈజ్ ఈక్వల్ టు l ఈజ్ ఈక్వల్ టు -2n. l ఈజ్ ఈక్వల్ టు -2n ఇన్ 1. l ఈజ్ ఈక్వల్ టు -2n ఇన్ 1. m ఏమవుతుంది మనకి? m ఈజ్ ఈక్వల్ టు -3 టైమ్స్ ఆఫ్ -2n. ఓకే, -5n అంటే 6n - 5n దట్ ఈజ్ ఈక్వల్ టు n. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు n వస్తుంది. ఓకే, దేర్ఫోర్ నౌ l ఈజ్ టు m ఈజ్ టు n ఏమవుతుంది మనకి? -2n ఈజ్ టు n ఈజ్ టు n దట్ ఈజ్ n క్యాన్సల్ అయితే -2 ఈజ్ టు 1 ఈజ్ టు 1. దేర్ఫోర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L2 ఏమవుతుంది మనకి? -2, 1, 1 అవుతుంది. దిస్ ఈజ్ క్లియర్ కదా? ఓకే, నౌ టీటా ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. Then
then cos theta is equal to mod of a1 a2 plus b1 b2 plus c1 c2 square root of a1 square plus b1 square plus c1 square root of a2 square plus b2 square plus c2 square. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఇక్కడ ఇది మనకి a1 b1 c1, ఇది మనకి a2 b2 c2. ఓకే, a1 ఇంటూ a2 -1 ఇంటూ -2 ఎంత 2 అవుతుంది. cos theta ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ b1 ఇంటూ b2 అంటే -2 ఇంటూ 1 -2 అంటే ప్లస్ ఇంటూ మైనస్. ఓకే, ఇది -2 వస్తుంది. ఓకే, ప్లస్ c1 ఇంటూ c2 అంటే 1 ఇంటూ 1 1. ఓకే, హోల్ డివైడెడ్ బై మైనస్ a1 స్క్వేర్ అంటే -1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 ప్లస్ 1 దిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి -2 స్క్వేర్ 4 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సల్ అయితే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 5 5 6 ఇక్కడ ఒక 6 రూట్ 6 అంటే ఇది మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 వస్తుంది. cos theta ఈజ్ ఈక్వల్ టు 1/6. therefore theta ఈజ్ ఈక్వల్ టు cos inverse 1/6. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ది రిలేషన్స్. ఓకే, సేమ్ మనం ఇప్పుడు ఎలా చేసామో సేమ్ ఇది కూడా అలాగే మెథడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ అయితే రాద్దాం. ఓకే, గివెన్ మనం ఇక్కడ 2 మెథడ్స్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ప్రీవియస్గా చేశాను కదా, ఓకే మెథడ్స్ ఆ మెథడ్ అయినా సాల్వ్ చేయండి, లేకుంటే మీరు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ టైప్లో అయినా కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. గివన్ L - 5m ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 7l² ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసైనా సాల్వ్ చేయండి, లేకుంటే నార్మల్ మెథడ్ చేస్తాను. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకోండి. ఓకే, ఫస్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. దీంట్లో నుండి ఎల్ వాల్యూ అయితే మనం సింప్లిఫై చేసుకుందాం. ఓకే, ఎల్ వాల్యూ ఏమవుతుంది మనకి, we get L is equal to a మైనస్ 5m ఆ సైడ్ పోతే 5m మైనస్ 3n వస్తుంది. ఓకే, ఈ ఎల్ని 2లో పుట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ ఎల్ ఇన్ 2. ఓకే, మనకి ఏమొస్తుంది 7 టైమ్స్ ఆఫ్ 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. 7 ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 5² 25m². ఓకే, ప్లస్ 9n² మైనస్ 5 3 is 15 15 2 is 30 m into n. ఓకే, ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 7 into 25 మనకి 175m². ఓకే, 9 7s 63n². ఓకే, 210mn ప్లస్ ఈ mn² మైనస్ 3n² ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి 175m² ప్లస్ 5m² మనకి 180m² అవుతుంది. ఇక్కడ 63n² మైనస్ 3n² ప్లస్ 60n² తర్వాత మైనస్ 210mn ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ టర్మ్లో నుండి నేను 30 కామన్ తీసాను అనుకోండి. 30 కామన్ తీస్తే మనకి ఇది ఏమవుతుందంటే 6m². ఓకే, ఇది మనకి ప్లస్ 2n² మైనస్ 7mn ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫైనల్గా 6m² ఈ మైనస్ 7 ఇలా పెట్టుకుంటా మైనస్ 7mn ప్లస్ 2n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను 6m² ఈ మైనస్ 7m ఉంది కదా, దీన్ని ఎలా రాస్తానంటే మైనస్ 4mn మైనస్ 3mn అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో నుండి మనం కామన్గా 2m కామన్ తీసుకుంటే ఇది 3m మైనస్ 2n అవుతుంది. దీంట్లో నుండి మైనస్
3n కామన్ తీసాను అనుకోండి. ఓకే, 3n కాదు, n కామన్ తీసాను అనుకోండి, -n కామన్ తీసాను అనుకోండి, ఇది 3n మైనస్ 2n అవుతుంది. 2m ఇది m, ఇది 2m మైనస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మనకి 2m మైనస్ n. ఓకే, తర్వాత 3m మైనస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ 2m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 3m మైనస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 2m. ఓకే, ఇక్కడ 3m ఈజ్ ఈక్వల్ టు 2n. ఇక్కడ మనకి m వాల్యూస్ m ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే nలో పెట్టుకుంటామంటే nలో పెట్టుకోవచ్చు, అదర్వైజ్ nలో పెట్టుకుంటామంటే nలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, nలో పెట్టుకుంటా. n ఈజ్ ఈక్వల్ టు, లేదు మీకు nలోనే పెట్టుకుంటారంటే మీ ఇష్టం. ఓకే, ఇది 3. ఇది మనకి ఏమవుతుంది, ఇది 2m ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, 3m ఈజ్ ఈక్వల్ టు 2n, m ఈజ్ ఈక్వల్ టు n/2. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు 2n/3 అవుతుంది. ఓకే, ఫర్దర్గా ఓకే కేస్ 1 ఏమవుతుంది మనకి, పుట్ m ఈజ్ ఈక్వల్ టు n/2. పుట్ m ఈజ్ ఈక్వల్ టు n/2 ఇన్ 1. ఓకే, మనకి L వాల్యూ ఏమవుతుంది, మనకి 5 టైమ్స్ ఆఫ్ n/2 మైనస్ 3n. ఓకే, ఎల్లలో పుట్ చేస్తున్నాం చూడండి, ఎల్లలో దీంట్లో పుట్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్గా దీంట్లో పుట్ చేసుకోండి. 5m మైనస్ 3n m ప్లస్లో. ఓకే, ఇది మనకి సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 5n ఎల్సిఎం తీసుకుంటున్నాం, 3 2s 6n/2, దట్ ఈజ్ -n/2. ఓకే, -n/2 అయితే వస్తుంది. ఓకే, దేర్ఫోర్ L ఈజ్ టు m ఈజ్ టు n. ఓకే, ఈజ్ ఈక్వల్ టు L వాల్యూ ఎంత, -n/2 ఈజ్ టు m వాల్యూ ఎంత, n/2 ఈజ్ టు n. n క్యాన్సల్, -1/2 1/2 1. ఇప్పుడు 2 నుండి డివైడ్ చేశాను అనుకో, మనకు ఇంకొంచెం సింప్లిఫికేషన్ ఈజీ చేసుకోవడానికి 2 నుండి మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ 2 క్యాన్సల్ అయ్యి -1 వస్తుంది. 2 క్యాన్సల్ అయ్యి మనకి 1 వస్తుంది. ఇక్కడ మనకి 2 వస్తుంది. అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L1 ఏమైతే మనకి -1, 1, 2 అవుతుంది. సిమిలర్లీ కేస్ 2 చేయండి. ఓకే, కేస్ 2 ఏమవుతుంది మనకి, పుట్ m ఈజ్ ఈక్వల్ టు 2n/3 ఇన్ 1. ఏమైతే మనకి L ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ m, 2n/3. ఓకే, -3n. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 5 2s 10n/3 - 3n, దట్ ఈస్ 10n మైనస్ 3 is 9n/3. అంటే మనకి ఇది n/3 వస్తుంది. ఓకే, దేర్ఫోర్ L ఈజ్ టు m ఈజ్ టు n. ఏమవుతుంది మనకి, n/3 ఈజ్ టు m వాల్యూ 2n/3 ఈజ్ టు n. n క్యాన్సల్ అయిపోతే మనకి ఇది 1/3 ఈజ్ టు 2/3 ఈజ్ టు 1. మనం కొంచెం సింప్లిఫికేషన్ చేసుకోవడానికి 3 మల్టిప్లై చేస్తే 3 క్యాన్సల్ అయితే 1 వస్తుంది, 3 క్యాన్సల్ అయితే 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L2 ఏమవుతుంది మనకి ఇక్కడ 1, 2, 3 అవుతుంది. ఓకే, 1, 2, 3. ఓకే, దేర్ఫోర్ కాస్ థీటా, మనకి కాస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు a1 ఇంటూ a2. ఓకే, a1 ఇంటూ a2 ఇది మనకి a1 b1 c1. ఓకే, ఇది a2 b2 c2. ఓకే, a1 ఇంటూ a2 -1 ఇంటూ 1 -1. ఓకే, తర్వాత 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ 2 6. ఓకే, డివైడెడ్ బై 1 స్క్వేర్ 1 1, తర్వాత 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4.
ఇక్కడ మనకి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఓకే, ఫర్దర్ సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ 7 వస్తుంది, న్యూమరేటర్లో మనకి 7. ఓకే, 7 డివైడెడ్ బై, ఇక్కడ మనకి క్వశ్చన్లో మనకి జస్ట్ ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ అడుగుతున్నాడు కదా. ఇక్కడ జస్ట్ డైరెక్షన్ కొసైన్స్ మాత్రమే అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో చూస్తే మనకి యాంగిల్ అడగట్లేదు. చూడండి, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో మనకి యాంగిల్ అడగట్లేదు. ఓకే, ప్రీవియస్ దాంట్లో మనకి యాంగిల్ అడిగాడు, ఇక్కడ యాంగిల్ అడగట్లేదు. ఓన్లీ ఆస్కింగ్ డైరెక్షన్ కొసైన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, మనకి యాంగిల్ అక్కర్లేదు. ఓకే, యాంగిల్ ఫైండ్ అవుట్ చేసే నెసెసరీ లేదు. ఇక్కడ జస్ట్ డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. దీనికైతే డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతుంది మనకి. ఓకే, డైరెక్షన్ ఫస్ట్ దీనికి స్క్వేర్ రూట్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, స్క్వేర్ రూట్ ఏమవుతుంది ప్రతి ఒక్క దానికి, దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ మనకి -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 + 4 దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L1. ఓకే, నేను లాస్ట్లో రాస్తాను. డైరెక్షన్ దీనిలో కూడాను స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏమవుతుంది 1 + 2 స్క్వేర్ 4 + 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 14. అంటే మనకి డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ L1 ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క టర్మ్ని -1, ఈ మైనస్ ఇప్పుడు ఈ డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి కదా, దీని ప్రతి ఒక్క టర్మ్ని √6 నుండి డివైడ్ చేయండి. ఓకే, ఏమవుతుంది మనకి -1/√6, మనకి తర్వాత 1/√6, తర్వాత 2/√6. సిమిలర్లీ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ లైన్ L2. ఓకే, ఇక్కడ కూడా మనం మీరు ఏం చేయాలి, ఇక్కడున్న ప్రతి ఒక్క డైరెక్షన్ కొసైన్కి √14 నుండి డివైడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఏమొస్తుంది మనకి 1/√14, ఓకే 2/√14, 3/√14. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ డైరెక్షన్ కొసైన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. షో దట్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ కొసైన్స్ ఆర్ ది గివెన్ బై, ఓకే, ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని మనం షో చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ సిమిలర్లీ సేమ్ ప్రీవియస్గా మనం ఎలా సింప్లిఫికేషన్ చేసుకున్నాం అలాగే చేసుకోవాలి. ఇవి కూడా L + M + n = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 2mn + 3nl + 5ln = 0. దీన్ని 2 అనుకోండి. ఓకే, ఫ్రమ్ 1 ln సింప్లిఫై చేసుకుంటే -m - n వస్తుంది. ఓకే, దీన్ని సబ్స్టిట్యూట్ L in 2 పుట్ చేయండి, ఏమొస్తుంది 2mn, ఓకే, ప్లస్ 3n ఇంటూ -m - n -5 ఆఫ్ -m - n ఇంటూ m = 0. సింప్లిఫై చేస్తే 2mn - 3mn - 3n స్క్వేర్ ప్లస్ 5m ప్లస్ 5mn = 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి 2mn - 3mn ఎంత -mn, ఓకే, ప్లస్ 5mn ఎంత మనకి 4mn వస్తుంది. ఓకే, ఇది మనకి 4mn. తర్వాత ఇది -3n స్క్వేర్. ఓకే, వెయిట్, ఇక్కడ మనకి సింప్లిఫికేషన్. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది 5, ఇక్కడ mని మల్టిప్లై చేస్తున్నాం కదా, m × m స్క్వేర్ అవుతుంది. దిస్ ఇస్ m స్క్వేర్. అంటే మనకి ఇది ఏమవుతుంది, మనకి ఫైనల్గా ఇది సింప్లిఫికేషన్ చేయండి. ఓకే, కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మనకి ఏమవుతుంది 5m స్క్వేర్. తర్వాత ఇది మనకి ఏమవుతుంది -3n స్క్వేర్. ఇది మనకి ఇది ఏమవుతుంది మనకి
ప్లస్ 4mn ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎన్ స్క్వేర్ నుండి డివైడ్ చేయండి. మనకి ఇది ఏమైతే 5 టైమ్స్ ఆఫ్ m/n హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఎన్ స్క్వేర్ క్యాన్సల్ అయితే -3 వస్తుంది, ప్లస్ 4. ఒక ఎన్ క్యాన్సల్ అయితే m/n ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ది క్వాడ్రాటిక్ ఫార్మా. ఇది మనకి ఇది ఎలా ఉంది, క్వాడ్రాటిక్ ఫార్మ్ లాగా ఉందా ఇది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ quadratic equation. Okay, this is a quadratic equation in m/n. అంటే మనకి ఈ ఫార్మేట్లో ఉందో చూడండి, ax² + bx + c. ఓకే, మనకి ఈ ఫార్మేట్లో ఉందా మనకి ఇది. ఓకే, మనకి ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు c/a అవుతుంది. ఈ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం మనము. ఓకే, ఇక్కడ లెట్ m1 n1 m2 n2 ఆర్ టూ రూట్స్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్. ఓకే, ఈ ఈక్వేషన్ ఒక 2 రూట్స్ అనుకుందాం. మనకి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, m1 m2 బై n1 n2 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a. ఇక్కడ c అంటే ఏంటి, -3 బై, ఓకే, a అంటే 5. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే m1 m2 బై 3 ఇక్కడికి వస్తుంది, n1 n2 ఇక్కడికి వెళ్తుంది, -n1 n2 బై 5 ఇలా వెళ్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ దీనికి కావాల్సిన ఈక్వేషన్ నెంబర్ 3 అని పెట్టుకోండి. సిమిలర్లీ ఇప్పుడు ఎల్కి సింప్లిఫై చేసాం కదా, సిమిలర్లీ ఎంకి సింప్లిఫై చేద్దాం. ఓకే, ఫ్రమ్ వన్ m ఈజ్ ఈక్వల్ టు -l -n వస్తుంది, -l -n. సిమిలర్లీ దీన్ని 2లో పుట్ చేయండి, సబ్స్టిట్యూట్ m ఇన్ 2. ఓకే, 2లో పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, ఇది 2లో పుట్ చేస్తే దీంట్లో పుట్ చేయండి, పుట్ చేస్తే ఏమొస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ m ప్లేస్లో -l -n ఇంటూ n. ఓకే, తర్వాత ప్లస్ 3nl -5l -l -n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, m తర్వాత ఇక్కడ ఒక m. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. -2ln -2n² ప్లస్ 3nl ప్లస్ 5l² ప్లస్ 5ln ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, 5l² అలాగే పెట్టుకోండి. తర్వాత -2n², ఇక్కడ చూడండి, ఇక్కడ -2ln ప్లస్ 3ln nl అవుతుంది. ఇక్కడ మనకి ప్లస్ 6ln ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, ఫర్దర్గా ఇక్కడ ఏం చేస్తామంటే n² నుండి డివైడ్ చేసుకోండి. n² నుండి డివైడ్ చేస్తే మనకి 5l/n, ఓకే, స్క్వేర్ -2 n² క్యాన్సల్ అవుతుంది, ప్లస్ 6l/n వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ అగైన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి ఇది మనకి అగైన్ క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ quadratic form. This is in quadratic equation. ఓకే, ఇక్కడ మనకి లెట్ రూట్స్ l1 n1 l2 n2 ఆర్ 2 రూట్స్ అని కన్సిడర్ చేసుకోండి, 2 రూట్స్. క్లియరా? తర్వాత మనకి ఇది ఏమైతే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అప్లై చేసుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు l1 l2 బై n1 n2 దట్ ఈజ్ ఈక్వల్ టు c/a. ఇక్కడ c అంటే కాన్స్టెంట్ టర్మ్ -2. ఓకే, a ఎంత, l/n హోల్ స్క్వేర్ కోఎఫిషియంట్ 5. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే l1 l2 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు
సారీ 2 కాదు, ఓకే 2. ఇది మనకి ఏమవుతుంది -n1n2/5. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, ఇది రెండు చూడండి, ఇక్కడ రెండు కంపేర్ చేస్తే 3 అండ్ 4ని కంపేర్ చేస్తే ఆర్హెచ్ఎస్ సైడ్ రెండు ఈక్వల్ ఉన్నాయా? ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ ఉంటే మనకి 3 టర్మ్స్ ఈక్వల్ అయినట్టే కదా. ఓకే, therefore m1 m2/3 that is equal to L1 L2/2 that is equal to -n1 n2/5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే అనుకున్నాం. కే అనేది ఎనీ రియల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ ప్రతి ఒక్క టర్మ్కి ఈక్వల్ చేయండి. ఓకే, therefore m1 m2/3 is equal to k అయితే m1 m2 is equal to 3k అవుతుంది. సిమిలర్లీ ఈ టర్మ్ని ఈక్వల్ చేస్తే L1 L2/2 is equal to k అయితే L1 L2 is equal to 2k అవుతుంది. ఇక్కడ మనకి -n1 n2/5 is equal to k అయితే n1 n2 is equal to -5k అవుతుంది. ఓకే, therefore L1 L2 plus m1 m2 plus n1 n2 is equal to 3k plus 2k minus 5k that is equal to 0. L1 L2 plus m1 m2 plus n1 n2 is equal to 0. Hence proved that two lines are perpendicular. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు. ఓకే, ఇక్కడ మీరు ఓన్గా రాయొచ్చు. ఓకే, ఒక క్యూబ్ని కన్సిడర్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకొని రాయొచ్చు. ఇక్కడ ఒక క్యూబ్ని అయితే మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఓకే, మనకి ఈక్వల్ లెంత్ ఉంటుంది. ఓకే, ఈక్వల్ లెంత్స్ అయితే మనకు ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అయితే లెంత్ ఉంటుందో సేమ్ ఇక్కడ నుండి అంతే లెంత్స్ ఉంటాయి. మనకి లెంత్స్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు కొంత నేమింగ్ అయితే ఇచ్చుకోండి కావాల్సి ఉంటే. ఇక్కడ ఇదేదైతే మనకి కార్నర్స్ ఉన్నాయో ఈ కార్నర్స్ని మనం ఏమంటాం, వర్టెక్స్ అంటాం. మీరు ఓన్ లాంగ్వేజ్లో రాయండి. ఓకే, బుక్లో ఇచ్చినట్టే రాయాలక్కర్లేదు, మీరు ఓన్ లాంగ్వేజ్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఓకే, ఇదేదైతే మనకి పాయింట్స్ ఉన్నాయో కార్నర్స్ ఉన్నాయో దీన్ని మనం ఏమంటాం, వర్టెక్స్ అంటాం. ఇది ఒక వర్టెక్స్ని మనం ఆరిజిన్ కన్సిడర్ చేసుకుంటాం. ఓ అనేది ఆరిజిన్ 0,0,0. ఓకే, దీనికి నేమ్ ఇచ్చుకుందాం. ఓకే, దీనికి నేను కొన్ని నేమ్ ఇచ్చుకుంటా. దీన్ని ఏ అనుకుంటా. ఓకే, ఈ పాయింట్ నేను బి అనుకుంటాను, దీన్ని సి అనుకుంటా. సిమిలర్లీ కూడా దీన్ని పి అనుకోండి, దీన్ని ఎల్ అనుకోండి. ఓకే, దీన్ని ఎం అనుకోండి, తర్వాత మనకి దీన్ని ఎన్ అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ ఏ అనే పాయింట్ మనకి ఎక్స్ యాక్సిస్ పైన లై అయింది కదా. ఓకే, ఎక్స్ యాక్సిస్ పైన లై అయితే ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే ఈ పాయింట్ అనేది, ఇది మనకి పాయింట్ ఏమైతే దీని లెంత్ నేను ఏమంటున్నా, ఏ అంటున్నాం. కాబట్టి ఏ కామా ఇక రిమైనింగ్ యాక్సిస్ 0 అవుతుంది కదా. మనకి 2 డైమెన్షన్లో చూసారు కదా, ఎక్స్ యాక్సిస్ పైన వై అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. అయితే సిమిలర్లీ వై యాక్సిస్ పైన ఎక్స్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. మనం చూసాం కదా, 0,1 అని రాస్తాం, 1,0 అని రాస్తాం. అంటే వై 0 అవుతుంది ఎక్స్ యాక్సిస్ పైన. ఓకే, వై యాక్సిస్ పైన ఎక్స్ అనేది 0 అవుతుంది, మనకి తెలుసు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ 3 డైమెన్షన్లో కూడా అలాగే వాడతాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ వాల్యూ ఉంటుంది, రిమైనింగ్ 0. అలాగే ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోండి. లెట్ కన్సిడర్ ఏ క్యూబ్ విత్ vertices A, O, A, B, C. vertices కలిసి ఉంటాయి. O, A, B, C, తర్వాత P, M, N, L. ఓకే, ఓకే, ఇది ఏం చేస్తారు ఇయర్. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ మనం సేమ్ అనుకున్నాం కదా, మీరు ఓన్ లాంగ్వేజ్లో రాయండి. ఇది ఈ డిస్టెన్స్ సేమ్ కదా. ఓకే, therefore here OA is equal to OB is equal to OC is equal to A అనుకుంటున్నాం. ఓకే, తర్వాత లెట్ టేక్ LMN on the
ఎల్ అనేది మనకి చూడండి, ఎల్ అనేది మనకి XY ప్లేన్లో ఉందా, XY ప్లేన్. తర్వాత ఎం అనేది మనకి YZ ప్లేన్లో ఉంది. ఓకే, YZ ప్లేన్. ఓకే, తర్వాత ఎన్ అనేది మనకి XZ ప్లేన్లో ఉంది. ఓకే, XZ ప్లేన్. ఇలా మీరు ఓన్ కన్స్ట్రక్షన్ చేయండి. ఓకే, దెన్ పాయింట్స్ ఏమవుతుంది చూడండి, ఎల్ పాయింట్ ఏమవుతుంది, ఎల్ పాయింట్ మనకి XY ప్లేన్లో ఉంది కాబట్టి X పాయింట్ ఉంటుంది. ఓకే, Y పాయింట్ ఉంటుంది, Z ఉండదు. సిమిలర్లీ ఇది ఏమవుతుంది, XZ ప్లేన్లో ఉంది కాబట్టి ఎన్ అనేది, ఓకే, X ఉంటుంది, Y ఉండదు, Z ఉంటుంది. సిమిలర్లీ ఎం అనేది YZ ప్లేన్లో ఉంది కాబట్టి ఓకే, X ఉండదు, ఓకే, Y ఉంటుంది, Z ఉంటుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. దెన్ ఎన్ పాయింట్ ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు A, A 0, A అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు A, A 0. ఓకే, ఎం అనేది మనకి 0, A, A అవుతుంది. ఇలా మీరు ఓన్ లాంగ్వేజ్లో రాయండి. అండ్ కామన్ పాయింట్ అండ్ P అనేది కామన్ పాయింట్, అన్నిటికి కామన్గా ఉంది చూడండి, అన్ని యాక్సెస్కి కామన్గా P అనే పాయింట్, అది ఏమవుతుంది మనకి A, A అవుతుంది. ఓకే, ఇది క్లియర్ కదా. ఓకే, లెట్స్ టేక్ 2 డయాగ్నల్స్. ఓకే, ఇప్పుడు ఏదైనా 2 డయాగ్నల్స్ని తీసుకుందాం. ఓకే, టేక్ 2 డయాగ్నల్స్ OP అండ్ CL. ఓకే, 2 డయాగ్నల్స్ అయితే తీసుకుంటున్నా. OP. ఓకే, ఇదొకటి డయాగ్నల్, తర్వాత ఇదొకటి డయాగ్నల్. 2 డయాగ్నల్స్ అయితే నేను తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, అర్థమవుతుందా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి డయాగ్నల్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక డయాగ్నల్. 2 డయాగ్నల్స్ అయితే మనం తీసుకోబోతున్నాం. ఓకే, OP అండ్ CL. మీరు ఏదైనా 2 డయాగ్నల్స్ ఏమన్నా తీసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మీరు ఏ డయాగ్నల్స్ అన్నా మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, క్లియర్ అయింది కదా. ఇప్పుడు OP డైరెక్షన్ రేషియోస్ చూడండి. దేర్ఫోర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP బార్ ఏమవుతుంది మనకి చూడండి. OP బార్ అంటే ఇది మనకి ఏ పాయింట్ కదా, అప్పుడు మనకి ఏమవుతుంది A, 0, A, 0. ఇది మనకి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP బార్ అవుతుంది. ఓకే, A, 0, A, 0 అంటే ఇది A, A. ఓకే, తర్వాత డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ CL ఏమవుతుంది మనకి, చూడండి ఇది CL. ఓకే, మనకి ఈ పాయింట్ ఏమవుతుంది మనకి, ఈ పాయింట్ వచ్చి మనకి Z పైన ఉంది కాబట్టి 0, 0, A. ఓకే, అంటే ఇప్పుడు మనకి A, 0, 0, -A అవుతుంది. అంటే A, 0, 0, -A అంటే A, A, -A అవుతుంది. ఇప్పుడు మనకి సో యాంగిల్ బిట్వీన్ ది 2 diagonals ఈజ్ గివెన్ బై మనకి ఏమవుతుంది cos theta ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో దిస్ ఈజ్ A1 B1 C1, ఇది A2 B2 C2. ఓకే, దీన్ని పుట్ చేయండి. ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి A ఇంటూ A ఏమవుతుంది A స్క్వేర్ ప్లస్ B ఇంటూ B A స్క్వేర్, ఇక్కడ మనకి -A స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ బై ఇది మనకి A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ వస్తుంది. ఇది కూడా మనకి A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. A స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3A స్క్వేర్, ఇక్కడ కూడా 3A స్క్వేర్ వస్తుంది. ఓకే, ఫైనల్గా మనకి A స్క్వేర్ బై 3A స్క్వేర్ వస్తుంది. ఓకే, A స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1/3. దేర్ఫోర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అయితే టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/3 అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ రే మేక్స్ ద యాంగిల్ ఆల్ఫా బీటా గామా, ఓకే, అండ్
delta with 4 diagonals of a cube, then find cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక డయాగ్నల్ని అయితే ఒక క్యూబ్ని అయితే మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక క్యూబ్ని అయితే మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, రఫ్ డయాగ్రామ్ అయితే మీరు డ్రా చేసుకోండి. ఓకే, సిమిలర్లీ ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసాం అలాగే ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఓకే, ఇది మనకి ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. ఓకే, తర్వాత ఈ పాయింట్స్ కూడా మనం నియమించుకున్నాం కదా, పి, ఇది ఎల్, ఓకే, ఇది ఎమ్, ఓకే, ఇది ఎన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, ఇది మనకి నేమింగ్ ఏదైతే ఇచ్చుకున్నామో అంతా రాసేసుకోండి. ఓకే, లెట్ కన్సిడర్ ఏ క్యూబ్, ఓకే, విత్ వర్టిసెస్ ఏమైతే మనకి ఓ, ఏ, బి, సి, ఎం, పి, ఎల్, ఎన్. ఓకే, ఇది మనకి వర్టిసెస్ అయ్యా. అర్థమైందా? ఇక్కడ మనకి డిస్టెన్స్, ఇక్కడ కూడా మనకి ఓఏ డిస్టెన్స్, ఓబి డిస్టెన్స్, ఓసి డిస్టెన్స్ ఏ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి వర్టిసెస్ ఆఫ్ ది క్యూబాన్ వర్టిసెస్ ఆన్ క్యూబాన్. మనకి XY ప్లేన్లో ఏముంది, మనకి XY ప్లేన్ అండ్ XZ ప్లేన్ అండ్ YZ ప్లేన్. ఓకే, మనకి ఏముంది, మనకి ఇక్కడ బి XY ప్లేన్లో ఎల్ ఉంది మనకి. ఓకే, XY ప్లేన్లో వర్టిసెస్ ఏది ఉంది, ఎల్ ఉంది. XZ ప్లేన్లో వర్టిసెస్ ఏది ఉంది, ఎన్ ఉంది. ఓకే, సిమిలర్లీ ఇక్కడ మనకి ఎమ్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఎమ్. ఈ పాయింట్ అనేది మనకి ఎమ్ అవుతుంది. ఓకే, ఎమ్ పాయింట్. ఇది క్లియర్ కదా? ఓకే, లెట్ కన్సిడర్ 4 diagonals. Okay, the four diagonals of the cube. 4 diagonals of the cube are OP. ఇక్కడ చూడండి 4 diagonals మనకి ఏమవుతుంది, ఒకటి OP అవుతుంది, ఒకటి CL అవుతుంది, తర్వాత సిమిలర్లీ NB అవుతుంది, తర్వాత ఇంకొకటి AM అవుతుంది. దేర్ ఆర్ 4 diagonals ఇక్కడ. ఓకే, మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఆర్ మనకు తెలుసు కదా, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఏ అనేది ఏమైతే మనకి పాయింట్ ఇక్కడ చూడండి, ఏ అనే పాయింట్ మనకి ఏంటి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఇది A, 0, 0. సి అనేది మనకి అలాంగ్ లైస్ ఆన్ జెడ్ యాక్సిస్ కాబట్టి 0, 0, A. ఓకే, ఇది మనకి వై పైన ఉంది కాబట్టి 0, A, 0. ఓకే, ఈ పాయింట్స్ కూడా సిమిలర్లీ ఇవన్నీ రాసేసుకోండి ఇక్కడ మనకి. ఓకే, A, 0, 0. ఓకే, 0, A, 0. సి 0, 0, A. తర్వాత ఎల్ అనే పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ అండ్ వై ప్లేన్ కాబట్టి ఓకే 0, ఏ 0 అవుతుంది. తర్వాత ఎన్ అనే పాయింట్ మనకి XZ ప్లేన్లో ఉంది, వై ఉండదు, 0. ఇది ఏ ఉంటుంది, ఇది ఏ ఉంటుంది. సిమిలర్లీ ఎమ్ అనే పాయింట్ మనకి వై యాక్సిస్ పైనలో ఉంటుంది, YZ ప్లేన్లో ఉంది కాబట్టి ఎక్స్ ఉండదు, ఈ రెండు ఉంటాయి. సిమిలర్లీ ఎల్ అనేది మనకి ఏంటి, XY ప్లేన్లో ఉంటుంది కాబట్టి జెడ్ ఉండదు. ఓకే, ఇవన్నీ రాసేసుకోండి. ఎల్ రాసేసుకున్నాం, ఎమ్ రాసేసుకున్నాం, 0, A, తర్వాత ఎన్ రాసేసుకున్నాం, A, 0, A అండ్ P ఆఫ్ A, కామన్ కదా మనకి ఇది వర్టిస్. ఓకే, డైరెక్షన్ రేషియోస్ అయితే ఫైండ్ చేద్దాం. ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ OP మనకి ఏమవుతుంది, మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాం కదా, అలాగే చేసుకోండి. ఓపీ మనకి ఏమవుతుంది, A, 0, A, 0 అంటే ఇది A, A. ఓకే, సిమిలర్లీ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ CL మనకి ఏమవుతుంది, A, 0, 0, A. ఇది A, A. సిమిలర్లీ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ NB అంటే చూడండి, ఇక్కడ N ఉంది, ఇక్కడ NB అంటే A, 0,
0 మైనస్ ఏ మైనస్ 0 అంటే ఇది మనకి ఏమవుతుంది 0 మైనస్ ఏ మైనస్ 0 0 మైనస్ ఏ అంటే ఇది మనకి మైనస్ ఏ కామా ఏ కామా మైనస్ ఏ వస్తుంది. ఓకే ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏఎం అంటే చూడండి ఏఎం అంటే ఏంటి మనకి ఇక్కడ ఎం ఇక్కడ ఎంఏ అంటే 0 మైనస్ ఏ మైనస్ 0 ఏ మైనస్ 0 అంటే ఇది మనకి 0 మైనస్ ఏ మైనస్ 0 ఏ మైనస్ 0 అంటే ఇది మైనస్ ఏ కామా ఏ వస్తుంది. ఓకే లెట్ మనకు ఒక కండిషన్ తెలుసు కదా లెట్ ఎల్ కామా ఎం కామా ఎన్ బి ది డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ది గివన్ రే. ఓకే దెన్ we have L square plus M square plus N square is equal to 1. ఓకే ఇక్కడ మనకి ద రే మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా. ఓకే విత్ డయాగ్నల్స్ ఉన్నాయి కదా మనకు ఓపి సిఎల్ ఎన్బి తర్వాత ఏఎం. ఓకే దేర్ఫోర్ కాస్ ఆల్ఫా ఏమొస్తుంది మనకి కాస్ ఆల్ఫా ఏమొస్తుందంటే ఏఎల్ ప్లస్ ఏఎం ప్లస్ ఏఎన్ అవుతుంది. ఓకే దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఓకే ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది ఏ టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది మనకి 3a స్క్వేర్. ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ ఎంత 1. సిమిలర్ దీన్ని సింప్లిఫై చేస్తే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 ఇంటూ ఏ వస్తుంది. ఏ క్యాన్సల్ అయితే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్. ఓకే ఇక్కడ మనకి ఏమవుతుంది రూట్ 3 వస్తుంది. ఓకే సిమిలర్లీ మనకి కాస్ బీటా ఏమవుతుంది అంటే ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ బై రూట్ 3 అవుతుంది. ఓకే కాస్ గామా ఏమవుతుంది అంటే మైనస్ ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ బై రూట్ 3 అవుతుంది. ఓకే కాస్ డెల్టా ఇది కాస్ గామా ఇది కాస్ డెల్టా ఏమవుతుంది అంటే మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 అవుతుంది. ఓకే దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్ని వాల్యూస్ దీంట్లో పుట్ చేయండి. ఓకే ఇదైతే అర్థమైంది కదా ఎలా వచ్చిందని. ఓకే సిమిలర్లీ ఈ పాయింట్ తీసుకున్నాం అంతే. ఇప్పుడు సపోజ్ సిఎల్ది కావాలనుకోండి కాస్ గామా ఓకే ఏ ఇంటూ ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఎల్. ఓకే ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ చేస్తే మనకి ఇలా వస్తుంది మైనస్ ఎల్ వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ. ఓకే ఈ వాల్యూస్ని ఎల్తో మల్టిప్లై చేసుకోండి. ఓకే ఎల్ ఎంఎన్ ఉంది కదా దీంతో ప్రతి ఒక్క వాల్యూని మల్టిప్లై చేయండి. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని స్క్వేర్ చేసుకోండి దీన్ని కూడా స్క్వేర్ చేసుకోండి. ఓకే మీకు వచ్చేస్తుంది అర్థమైందా ఈ వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. ఓకే ఇది మనం సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే మనకి 1/3 రూట్ 2 క్యాన్సల్ అవుతుంది 1/3 వస్తుంది. ఇది మనకి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం బై ఎన్ హోల్ స్క్వేర్ అన్నిట్లో నుండి 1/3 కామన్ ఉంటుంది కదా మనకి. ఓకే ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. ఓకే ఇక్కడ మనం ఫర్దర్ సింప్లిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ మనం ఫర్దర్ సింప్లిఫికేషన్ అయితే చేసుకుందాం. ఓకే 1/3 అయితే కామన్ వచ్చేసింది మనకి. ఇక్కడ మనం ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఓకే ఇది మనం ఓకే నెక్స్ట్ ఇంకొక స్టెప్ చేద్దాం. ఓకే ఇక్కడ నేను ఏం చేస్తా ఎల్ ప్లస్ ఎం ఓకే ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ దీంట్లో నేను ఎల్ ప్లస్ ఎం ఓకే మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ మళ్ళీ దీంట్లో ఎం తర్వాత మైనస్ ఎల్ ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ దీంట్లో నేను ఎం ప్లస్ ఎన్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ రీఅరేంజ్ చేసుకుంటున్నాను అంతే టర్మ్స్ అన్నీ.
ఓకే ఎం ప్లస్ ఎన్ ఒకటి మైనస్ ఎల్ అని దానికి ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ అప్లై చేసుకురావాలి. అదర్వైజ్ మనకి ఇంకొక ప్రాపర్టీ అయితే మనకు తెలుసు. ఓకే ఫస్ట్ దీన్నంతా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకునే ముందు ఇక్కడ చూడండి ఇది మనకి ఎలా ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉందా. ఓకే ఇది మనకి ఇలా ఫార్ములా డైరెక్ట్ తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంటే మనం 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు. కరెక్టా? ఓకే ఈ ప్రాపర్టీ అయితే ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ అనుకోండి, ఇది బి అనుకుంటే మనకి ఈ ఫార్మేట్లో ఉంది ఇది. ఓకే ఇది మనకి ఏమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వస్తుంది. ఓకే ప్లస్ ఇది కూడా మనకి సిమిలర్లీ ఇక్కడ కూడా ఓకే వెయిట్ ఇది కొంచెం సింప్లిఫికేషన్ వేరే చేస్తాను. ఇది కొంచెం రీఅరేంజ్మెంట్ ఇలా చేసుకుంటా. ఎలా అంటే ఎల్ మైనస్ ఎం ఓకే ఎల్ మైనస్ ఎం ఓకే మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటా. ఓకే ప్లస్ వస్తుంది ప్లస్ ఇది. ఓకే ఎల్ మైనస్ దీంట్లో నుండి ఎల్ ఓకే మైనస్ కామన్ తీసుకోవచ్చు, మైనస్ కామన్ తీసుకుంటే ఇది ఎల్ ఓకే మైనస్ ఎం అవుతుంది ప్లస్ ఎన్ స్క్వేర్. దీన్ని కూడా నేను రీఅరేంజ్ చేసుకుంటే ఎల్ మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ అని రీఅరేంజ్ చేసుకున్నా. ఓకే ఇది కూడా మనకి 2 టైమ్స్ ఆఫ్ ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వస్తుంది. ఓకే ఈ అన్నిట్లోనే 2 కామన్ తీసుకుంటే 2/3 ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ 2n స్క్వేర్. ఓకే మళ్ళీ దీంట్లో నుండి 2/3 ఓకే అగైన్ దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, దీన్ని 2 టైమ్స్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ 2n స్క్వేర్. అగైన్ ఇక్కడ దీనికి మళ్ళీ ఈ ప్రాపర్టీ అప్లై చేశాను అంతే. ఓకే ఇక్కడ మల్టిప్లై చేసుకోండి 2/3 ఓకే ఇది మల్టిప్లై చేసుకుంటే 2 అనేది కామన్ వస్తే ఇది 4 అవుతుంది. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఓకే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే దాని వాల్యూ ఎంత 1. ఓకే దట్ ఈస్ ఫైనలీ 4/3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే ఇది క్లియర్ అయింది కదా, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే ఇది మనకి డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఇది కొంచెం సింప్లిఫికేషన్ మీరు చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఇక్కడైతే మీరు చూసుకోండి గమనించుకోండి, ఇక్కడ నేను మైనస్ బయటకు తీసుకున్నా ఈ టర్మ్లో, బయటకు కామన్ తీసుకుంటే ఇది ఏమవుతుంది ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. అప్పుడు ఈ ఒక టర్మ్ పెట్టుకున్నా ప్లస్ ఎన్ అలాగే పెట్టుకున్నా. ఇక్కడ కూడా మైనస్ బయటకు తీసుకుంటే మైనస్ బయటకు వచ్చేసింది అనుకో -1 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. అప్పుడు ఇది ప్లస్ అవుతుంది -1 స్క్వేర్ ఎంత +1. ఇది ఎల్ మైనస్ ఎం ఒక టర్ము మైనస్ ఎన్ ఒక టర్మ్ పెట్టుకొని తర్వాత దీన్ని అప్లై చేశాను. ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.